హాయ్ భయ్య! ఈరోజైతే మనము ఒక 'పెరుసు' అనే తమిళ్ మూవీ తెలుగులో అయితే డబ్ అయింది. ఈరోజైతే మనము ఆ మూవీ రివ్యూ అయితే చూసేద్దాము. సో, ఈ మూవీలో అయితే ఒక ఇన్సిడెంట్ అయితే జరగడం అవుతుందనమాట. ఆ మూవీలో ఆ ఇన్సిడెంట్ ఏం జరిగింది? ఎలా జరిగింది? అనేదే ఈ మూవీ మెయిన్ ప్లాటు. సో, ఈ మూవీ మొత్తం కూడా ఆ ప్లాట్‌కి సంబంధించిందే జరుగుతా ఉంటుందనమాట. సో, ఈ మూవీ నేమ్ కూడా ఆ ప్లాట్‌కి సంబంధించినట్టే యాప్ట్‌గా అయితే టైటిల్ అయితే పెట్టడం జరిగింది. ఈ మూవీ డ్యూరేషన్ మొత్తము ఒక 2 అవర్స్ అయితే ఉంటుందండి. మూవీ వచ్చేసి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడలో అయితే అవైలబుల్‌లో ఉంటుంది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇదైతే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని అయితే చెప్పుకోవచ్చు. సో, ఈ మూవీలో కామెడీ కూడా మొత్తము అయితే గ్రేట్, వండర్‌ఫుల్ అని అయితే చెప్పుకోలేము గానీ, ఒక డీసెంట్‌గా అయితే ఉంటుంది. సో, ఈ ప్రతి ఫ్యామిలీలో మనకు ఊర్లో ఉండేటట్టుగా మనకు ఇక్కడ ఒక పక్కింటి కమల ఆంటీ అని అయితే ఒక క్యారెక్టర్ అయితే ఉంటుందన్నమాట. సో, ఆమె ద్వారా మనకు ఒక చిన్న ఫన్ అయితే జనరేట్ అవుతుంది. అండ్ దీపా శంకర్ గారు మనందరికీ తెలిసే ఉంటుంది క్యారెక్టర్ ఆర్టిస్ట్. సో, ఆమె కూడా ఒక మంచి క్యారెక్టర్ అయితే చేయడం జరిగింది. అండ్ ఈ మూవీలో అయితే ఆస్తి కోసము ఉన్న రిలేటివ్స్ వాళ్ళ మధ్యలో అయితే మూవీ అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా వైభవ్ గారు కూడా ఈ మూవీలో యాక్ట్ చేయడం అయితే జరిగిందండి. నిహారిక ఎన్ఎం కూడా. సో, వైభవ్ గారిది ఒక ఇంట్రడక్షన్ సీన్ అయితే ఉంటుంది. కమల్ హాసన్ గారిది రీక్రియేట్ చేసిన సీను. సో, అదైతే వైన్ షాప్ దగ్గర అయితే ఉంటుంది. సో, అదైతే హైలైట్ ఆఫ్ ద మూవీ అని అయితే చెప్పుకోవచ్చు. సో, ఓవరాల్‌గా కామెడీ అయితే గ్రేట్ అని అయితే చెప్పుకోలేము గానీ, ఓకే అని అయితే చెప్పుకోవచ్చు. సో, ఈ సెకండ్ హాఫ్‌లో అయితే స్వామీజీ కామెడీ అని చెప్పి ఒకటి సీన్ అయితే ఉంటుందనమాట. అక్కడైతే కొద్దిగా మంచిగా ఫన్ అయితే జనరేట్ అవుతుంది. సో, ఓవరాల్‌గా కామెడీ కూడా మనకు ఓకేనే అని అనిపిస్తుంది. సో, మూవీ గురించి అయితే మనం మాట్లాడుకోవాలంటే సూపర్ హిట్, బంపర్ హిట్ అని అయితే చెప్పలేంలే గానీ, ఒక డీసెంట్ హిట్, వన్ టైమ్ వాచబుల్ అయితే చెప్పుకోవచ్చు. సో, మూవీ అయితే మొత్తం పాజిటివ్‌గానే ఉంటుంది. అండ్ చాలామందైతే ఈ మూవీలో చాలా వల్గర్‌గా ఉంటుంది. పేరెంట్స్‌తో చూడలేము అని అయితే చెప్తున్నారండి. సో, మరీ అంత వల్గర్‌గా అయితే ఏమి అంతగా ఉండదు. సో, ఒక 4, 5 సీన్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ 4, 5 సీన్స్ మనం అవాయిడ్ చేసుకుంటే సరిపోయిద్ది. సో, ఓవరాల్‌గా లాస్ట్‌లో అయితే ఒక మంచి ఎమోషనల్ సీన్ అయితే ఉంటుంది. సో, ఆ ఎమోషనల్ సీన్‌తో అయితే మూవీ అయితే ఎండ్ అయిపోతుంది. మనం ఓవరాల్‌గా ఈ మూవీ అయితే చూసుకున్నామంటే ఒక వన్ టైమ్ వాచబుల్, ఒక 10కి 7 రేటింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది.